నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత హిందువుని. ఓ హిందూ ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం. నా ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకు అన్యాయం జరిగినా స్పందించాల్సిన లక్షణం, పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. పాపం శ్రీధర్కి మామూలుగా రాజకీయ వ్యాఖ్యలు అనుకున్న ఆయన రోజు ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపూనిత సీత అంటే నేను అబ్బాయి ఏంటి మనోడికి ఎంత భారతదేశం మీద ఎంత ప్రేమ పుట్టింది అనుకున్నా. తీస్తే దేశభక్తి అంతా పోయి చంద్రబాబు మీద భక్తి చాటుకుంటావు నువ్వు. అదిగా శ్రీధరా, దేశభక్తిని గురించి మాట్లాడి ఈ దగులుబాజు చంద్రబాబు పట్ల నేను భక్తి చాటుకునేటప్పటికీ ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ నేను చూసేమనుకుంటారు. ఎంత అసహ్యమైనటువంటి పని. నెల్లూరు జిల్లాకే పొరుగుబాయనే దేశభక్తిని చాటుకుంటున్నాం అనేటువంటి స్థాయిలో నుంచి చంద్రబాబు దగ్గర నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఒకటే, దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎక్సలెంట్. ఎవరు లేడు ఈ రాష్ట్రంలో బహుశా నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎక్కడ అతుకునేది కనిపించకుండా గోడ పూసి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. అసలు శ్రీధర్ రెడ్డి నోటుకుండా వచ్చి అందుకనే చంద్రబాబు నాయుడు తన అబద్ధాల తర్వాత తన వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే తన అబద్ధాలకు శ్రీధర్ రెడ్డి నాకు బ్రాండ్ అంబాసిడర్, వీటికి అబద్ధాలకు అని చెప్పి పాపం శ్రీధర్ రెడ్డిని ప్రయోగించినట్టుకున్నాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి గవందన మృత్యోర్ముక్షి యమామృతం అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గ మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజలు, ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచంగా జోసెఫ్ రావణ్ తిడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎన్నికొసుకొస్తున్నారు? ఆయన ఈరోజు మంత్రాలు, తంత్రాలు, సీతారెడ్డి భూత వైద్యం కూడా చేయగలడు. దెయ్యం లేనప్పుడు దెయ్యం పట్టిస్తాడు, దెయ్యం పట్టించిన వాళ్ళు వదలకొట్టం. ఈ భూత వైద్యం కూడా వచ్చు ఆయనకి. మ్యాజిక్ కూడా వచ్చు, కనికొట్టవచ్చు, మ్యూజిక్ వచ్చు, మ్యాజిక్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, భూత వైద్యం వచ్చు, ఈరోజు మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు అని చెప్పి బిజలాలో ఉండేటువంటి తెలుసు. కాబట్టి ఆయన మంత్రాలు, తంత్రాలు, భూత వైద్యం, కనికట్టు, మ్యాజిక్, మ్యూజిక్ అన్ని ఉపయోగించి ఈరోజు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. కానీ పాపం ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంది మేము మాట్లాడిందే లేకుండా ఆ పాపం ఆ జాయింట్ చేయడంలో మాత్రం చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ జాయింట్ కుదరలా, ఇరిగిపోయింది, ఆ జాయింట్ ఊడిపోయింది. అతుకు పడలే, లేకపోతే మనగాడు కానీ అతుకు పెట్టాలో ఆ అతుకు పెట్టలేకపోయాడు. పాపం చాలా శ్రమించాడు అతకడానికి, అతికి 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 అతకలేకపోయింది. అది అతకలే, అది విరిగిపోయింది. ఎందుకంటే ఆ ఘటన జరిగింది ఇప్పుడు జరిగేటువంటి ఘటన ఏంది, మేం మాట్లాడింది ఏంది, వీటికి పాపం 4 స్తంభాల్లాగా ఒక్కొక్కటిగా వేరుకుండా కానీ వాటిని తీసుకొచ్చి ముడిపెట్టాలని చూశాడు. కానీ కుదరలా పాపం శ్రీధర్ రెడ్డికి. కాబట్టి శ్రీధర్ రెడ్డి ఆ విషయంలో ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు కూడా, నేను శ్రీధర్ రెడ్డికి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే అబాస్ పాలు అయ్యాడో నువ్వు కూడా జిల్లా స్థాయిలో అబాస్ పాలు కాకుండా హుందాగా వ్యవహరిస్తే మంచిది.